హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఆర్ఆర్బి స్టడీ స్పేస్. మనం ఎన్సీఆర్టీ బయాలజీని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. అందులో భాగంగా కణశాస్త్రము అంటే కణజీవ శాస్త్రము లేదా సెల్ బయాలజీ అంటారు. అందులో థర్డ్ పార్ట్ అనమాట. సో మనం ఇంతకుముందు ఏంటంటే ప్రీవియస్ వీడియోలో ప్రతి ఒక్క లైన్కి దాని రిలేటెడ్ ఇమేజ్ తెచ్చి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని లైన్ టు లైన్. కానీ ఇప్పుడు మనకు టైం తక్కువగా ఉంది కాబట్టి గ్రూప్ డి ఎగ్జామ్ కోసము అంత అది కాక అట్లా లైన్ రిలేటెడ్ ఇమేజెస్ సెట్ చేసి వీడియో ఎడిటింగ్ అంతా చేయడానికి దాదాపుగా గంటన్నర టైం పడుతుంది అనమాట. చాలా టైం వేస్ట్ అవుతుందని చెప్పి చెప్పలేకపోతున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు లైన్ టు లైన్ ని కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో మనం థర్డ్ పార్ట్లో ఉన్నాము. కేంద్రకం గురించి ప్రీవియస్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అయితే కేంద్రకం చుట్టూ కూడా ఒక త్వచం ఉంటుంది, దాన్ని కేంద్రక త్వచం అంటారు. సో కేంద్రక పూర్వ జీవుల్లో అంటే కేంద్రక త్వచం లేని జీవుల్ని కేంద్రక పూర్వ జీవులని, కేంద్రక త్వచం ఉంటే వాటిని నిజ కేంద్రక జీవులు అని చెప్తారు. అయితే కేంద్రక పూర్వ కణాలలో ముఖ్యమైన భాగాలు ఏమేమి ఉంటాయంటే మైట్రోకాండియా, హరితరేణువు, గ్యాల్జీ సంక్లిష్టము, అంతర్జీవ ద్రవ్యజాలం అనేటువంటివి ఇవి కేంద్రక పూర్వ జీవుల్లో ఉంటాయి, బ్యాక్టీరియా లాంటివి. సో నిజ కేంద్రక జీవులలో అయితే సో ఇప్పుడు ఇవన్నీతో పాటుగా మరికొన్ని కూడా ఉంటాయి, వాటి గురించి ఇన్ డీటెయిల్ గా తర్వాత చెప్తాను. అయితే కేంద్రకంలో 70S రకానికి చెందినటువంటి రైబోజోమ్లు ఉంటాయి అన్నమాట. సో రైబోజోమ్లు అనే టాపిక్ దీంట్లో వస్తుంది, అక్కడ ఇన్ డీటెయిల్ గా చెప్తాను. సో ఈ బ్యాక్టీరియా అలాగే బ్లూ గ్లీన్ ఆల్గే ఇవి మొనిరా సమూహానికి చెందినవి అనమాట. సో బ్యాక్టీరియాను అలాగే ఈ బ్లూ గ్రీన్ ఆల్గే అంటే దీన్ని సయానో బ్యాక్టీరియా అని అంటారు, ఇది మొనిరా వర్గానికి చెందినవి. సో వీటిల్లో ఎట్లా ఉంటాయంటే రైబోజోమ్లు ఉంటాయన్నమాట. ఎటువంటి రైబోజోమ్లు ఉంటాయి? 70S అనేటువంటిది. ఇక్కడ ఎస్ అంటే స్వెడ్బర్గ్ అనేటువంటి నేమ్ అనమాట. ఎస్ అంటే స్వెడ్బర్గ్. అయితే కేంద్రక పూర్వ జీవులలో కేంద్రక త్వచం లేనప్పటికీ, సో మామూలుగా కేంద్రక త్వచం లేకపోతేనే వాటిని కేంద్రక పూర్వ జీవులు అంటారు కదా. సో ఆ త్వచం లేనప్పటికీ జన్యు పదార్థం అనేది కణ ద్రవ్యంలో విస్తరించి ఉంటుంది. జన్యు పదార్థం అని మనకు చెప్తున్నాం, క్రోమోజోమ్స్ ఇవి ఎక్కడ ఉంటాయంట? కేంద్రకంలో ఉండకోకుండా కణ ద్రవ్యం ఉంటుంది కదా, కేంద్రకం చుట్టూ ఉన్నటువంటి ద్రవ్యంలో అవి విస్తరించి ఉంటుందని చెప్తున్నాడు. నెక్స్ట్ ఆ కణ ద్రవ్యం అంటే ఏమని చూద్దాం. కణ ద్రవ్యాన్ని మనము సైటోప్లాజం అని పిలుస్తారు. ప్లాస్మా పొరచే ఆవరించి ఉన్న జిగురు లాంటి ద్రవ పదార్థమే కణ ద్రవ్యము. సో మనకు ప్లాస్మా పొర ఉంటుంది కదా, ప్లాస్మా పొర నుంచి కేంద్రకానికి మధ్య ఒక జిగురు లాంటి ద్రవ పదార్థం ఉంటుంది, దీన్నే మనము కణద్రవ్యం అంటారు. ఉదాహరణకు మీరు అలోవెరాను ఎప్పుడన్నా కనుక తుంచినట్లయితే మీకు ఒక రకమైనటువంటి జెల్ జిగట లాంటిది వస్తుంది కదా, సో అలాగే ఉంటుంది అనమాట ఈ యొక్క కణద్రవ్యము. ఇది కేంద్రకానికి మరియు కేంద్రక త్వచానికి మధ్య ఉంటుంది అనమాట. సో కేంద్రకానికి కణత్వచానికి, కణత్వచం అంటే ఏంది? ప్లాస్మా మెంబ్రేన్ అంటే ప్లాస్మా పొరకు మధ్య ఉంటుంది. నెక్స్ట్ ఏమంటాడు? కణంలోని అనేక ఇతర భాగాలు లేదా కణాంగాలు. సో అనేక ఇతర భాగాల్ని మన కణాంగాలు అని చెప్తున్నాం కదా. సో ఇవి కణద్రవ్యంలో ఉంటాయి. అందులో మైట్రోకాండియా, గ్యాల్జీ సంక్లిష్టము, రైబోజోములు, హరితరేణువులు మొదలైనవన్నీ కూడా ఈ కణాంగాల కిందికి వస్తాయి. ఇవన్నీ కూడా కణద్రవ్యంలోనే ఉంటాయి. కణంలో ప్రతి కణాంగము ఒక నిర్దిష్టమైన పని నిర్వర్తిస్తుంది. సో మన శరీరంలో గుండె, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, విసర్జక వ్యవస్థ ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క పని చేయడానికి మాత్రం నియమించబడి ఉంటుంది. కాబట్టి అట్లాగే కణంలో కూడా ప్రతి ఒక్క కణం కూడా ఒక నిర్దిష్టమైనటువంటి పనిని నిర్వహిస్తుంటుంది. కణాంగాన్ని కూడా ఆవరించి త్వచం ఉంటుంది, దీనిని కణత్వచము లేదా ప్లాస్మా త్వచంగా అంటారు. సో మనకు కణం చుట్టూతా కూడా ఒక లేయర్ ఉంటుంది, దాన్ని ప్లాస్మా పొర లేదా కణత్వచం అంటారు. సో కేంద్రకం ఉంది కదా, కేంద్రకం చుట్టూ కూడా ఒక త్వచం ఉంటుంది, దాన్ని ఏమంటారంటే కేంద్రక త్వచము లేదా అని పిలుస్తారు. అయితే ప్రతి ఒక్క పార్ట్ ఉంటుంది కదా, మిగతా కణాంగాలు ఇతర భాగాలకు కూడా ప్రతి ఒక్క దానికి కూడా కవచం ఉంటుందని చెప్తున్నాడు. సో ఇందులో కణద్రవ్యంలో మనకు దాదాపుగా 80% వరకు నీరే ఉంటుంది అనమాట. సో మనకి ఎంత నీరు ఉంటుందంటే దాదాపుగా 8% నీరు ఉండి, ఇది భేదక పారగమ్య త్వచం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పదం అనేది సెలెక్టివ్ పర్మియబుల్ మెంబ్రేన్ అంటారు. సో ఇది ఏం చేస్తుందంటే ద్రావణి అణువులను మాత్రమే పంపిస్తుంది. ద్రావణి అణువులు అంటే సాల్వెంట్ అంటారు, ద్రావణ అంటే సొల్యూషన్ అంటారు. సో ఈ ద్రావణి అణువులను మాత్రమే పంపిస్తుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ జీవ పదార్థాన్ని ప్రోటోప్లాజం అంటారు, కణ ద్రవ్యాన్ని సైటోప్లాజం అంటారు. ఇక్కడ చూడొచ్చు మనము కణ ద్రవ్యాన్ని సైటోప్లాజం అంటారు, జీవ పదార్థాన్ని ప్రోటోప్లాజం అని పిలుస్తారు, కన్ఫ్యూజ్ అవ్వకండి. కేంద్రకాన్ని కనుగొన్న తర్వాత మనకు రాబర్ట్ బ్రౌన్ ఏం చేశాడు? కేంద్రకాన్ని కనుక్కున్నాడు కదా, కేంద్రకాన్ని కనుక్కున్న తర్వాత కణంలోని ద్రవ పదార్థాన్ని కేంద్రక త్వచానికి వెలుపల మరియు కేంద్రక త్వచానికి లోపల పదార్థంగా విభజించాడు అనమాట. సో కేంద్రకాన్ని కనుగొన్న తర్వాత ద్రవ పదార్థాన్ని
కేంద్రకానికి లోపల ఉంటుంది, కేంద్రకానికి బయట ఉంటుంది కదా. సో అట్లా రెండుగా విభజించాడు ఏది ఈ యొక్క ద్రవ పదార్థాన్ని. అందువల్లనే జైవ పదార్థాన్ని కరణద్రవ్యంగా కూడా పిలువబడింది. ఫస్ట్ ప్రోటోప్లాజం అని పిలిచే వాళ్ళు, తర్వాత దాన్ని ఏమని పిలిచారంటే సైటోప్లాజం అని పేరుతో పిలిచారు. ఎప్పుడు కేంద్రకం కనుగొన్న తర్వాత. కేంద్రకం కనుగొనకంతా కూడా మనకు జీవ పదార్థం అని పిలిచేవాళ్ళు, ప్రోటోప్లాజం అని పిలిచేవాళ్ళు. నెక్స్ట్ ఏమంటాడు, కేంద్రకంలోని పదార్థాన్ని కేంద్రక రసము లేదా కేంద్రక ద్రవ్యం అని పిలుస్తారు. ఇప్పుడు కణంలో ఉండేటువంటి ద్రవ పదార్థాన్ని మనము కణ ద్రవ్యం అని పిలుస్తున్నాం. కేంద్రకం కూడా ఉంటుంది కదా, ఆ కేంద్రకంలో ఉన్నటువంటి పదార్థాన్ని కేంద్రక రసము లేదా కేంద్రక ద్రవ్యం అంటారు. దీన్ని న్యూక్లియోప్లాజంగా పిలువబడుతుంది. నెక్స్ట్ కణాంగాలు. ప్రతి ఒక్క కణాంగం కూడా త్వచాలన్నీ ఆవరించబడి ఉంటాయి. అంటే ప్రతి ఒక్క దానికి ఒక లేయర్ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే మనకు బట్టలు వేసుకుంటాం కదండి మన శరీరానికి. ప్రతి ఒక్క జీవి అంటే మనుషులు వీళ్ళంతా బట్టలు వేసుకుంటే ఎట్లా మనకు త్వచం లాగా మనకు ప్రొటెక్ట్ చేస్తున్నాయో, సో అట్లాగే వీటికి కూడా ఒక త్వచం ఒక లేయర్ ఉంటుంది అనమాట అని చెప్తున్నారు. అంటే నా బట్టలు ఇది అనకూడదు కానీ చర్మం అనొచ్చు అనమాట. చర్మం మనకి ఏ విధంగా ప్రొటెక్షన్ ఇస్తుంటుందో కణ త్వచం కూడా ప్రతి ఒక్క కణాంగానికి ఒక ఆవరించబడి రక్షణ ఇస్తుంటుంది. నెక్స్ట్ కేంద్రక పూర్వ కణాలలో స్పష్టమైనటువంటి కేంద్రకం లేకపోవడంతో పాటు త్వచంచే ఆవరింపబడిన కణాంగాలు కూడా ఉండవు. సో మనకు కేంద్రక పూర్వంలో మనకు మెయిన్ ఏంటంటే త్వచం ఉండదు, దాంతోపాటు కేంద్రకం కూడా సరిగా ఏర్పడదు. అందువల్ల కేంద్రకం లేకపోవడంతో పాటుగా త్వచంచే ఆవరింపబడినటువంటి కణాంగాలు కూడా ఉండవు. ఇప్పుడు మనము నిజకేంద్రక జీవులు తీసుకుంటే ఈ యొక్క గాల్జీ సంక్లిష్టం, అంతర్జీవ ద్రవ్యజాలము, హర్తరేను, మైటోకాండ్రియా ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. వాటిల్లో అయితే కొన్ని కూడా ఉండవు అని చెప్తున్నాడు. మరొక వైపు నిజకేంద్రక కణాలు కేంద్రక త్వచంతో పాటుగా త్వచంచే ఆవరింపబడిన ఇతర కణాంగాలను కూడా కలిగి ఉంటాయి. అది నిజకేంద్రక తీసుకున్నాం అంటే మొక్కలు, జంతువులు, మళ్ళా మనము శైవలాలు, శిలీంధ్రాలు ఇవన్నీ తీసుకుంటే వీటిలో కేంద్రకం ఉంటుంది, వాటితో పాటు కేంద్రక త్వచం ఉంటుంది, వాటితో పాటు మిగతా అవి కూడా ఉంటాయని చెప్తున్నాడు. వైరస్ల గురించి తీసుకుంటే వైరస్లు ఏ విధమైనటువంటి పొరలు కలిగి ఉండవు అనమాట. సో వాటికి వైరస్ తీసుకుంటే దానిపైన ఎటువంటి పొర కానీ, ప్లాస్మా పొర కానీ, కణత్వచం కానీ ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. అందువలన అవి జీవుల శరీరంలోకి ప్రవేశించి దాని యొక్క కణ యంత్రాంగం ద్వారా అభివృద్ధి చెందే వరకు జీవ లక్షణాలను వ్యక్తం చేయవు. ఇప్పుడు మనం చూడొచ్చు, కరోనా వైరస్ వచ్చినప్పుడు కూడా మనకు కరోనా సోకిన వెంటనే మనకు లక్షణాలు కనిపించేది కాదు. ఒక 2 వీక్స్ తర్వాత 14 రోజుల తర్వాత మనకి ఏమైందంటే కరోనా లక్షణాలు అనేది తెలుస్తాయి అనమాట. ఈ 14 రోజుల్లో ఏమైతుందంటే తనకు కావాల్సినటువంటి అంతా కూడా ఈ వైరస్ ఏం చేస్తుందంటే ఆ జీవి యొక్క శరీరంలోకి పోయిన తర్వాత కావాల్సినటువంటి తయారు చేసుకొని అప్పుడు అది అభివృద్ధి చెంది పొదగబడి లక్షణాలని బయటికి వ్యక్తం చేస్తాడని చెప్తున్నాడు. నెక్స్ట్ కేంద్రకం అంటే ఏంటి? కణాంగాలన్నిటిలో పెద్దగా స్పష్టంగా కనబడే ఏంటంటే కేంద్రకమే కదా. సో కొంచెం కేంద్రకంలో 4 భాగాలు ఉంటాయి. మెయిన్గా కేంద్రక త్వచం ఉంటుంది, కేంద్రకం ద్రవ్యం ఉంటుంది, కేంద్రక అంశం అనేది కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనకు కేంద్రక ద్రవ్యం అంటే ఏంటి? దీనిలోనే కేంద్రక మాత్రిక లేదా కార్యోప్లాజం అని కూడా పిలుస్తారు. ఈ కేంద్రక ద్రవ్యంలో ఏముంటాయంట? గ్లైకోప్రోటీన్ ఉంటుంది, రైబోన్యూక్లియో ఉంటుంది, అలాగే జల విశ్లేషక కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, క్రోమాటిన్ పదార్థం అని ఉంటుంది. ఆల్రెడీ క్రోమాటిన్ పదార్థం గురించి నిన్న చెప్పాను, అలాగే డిఎన్ఏ కూడా చెప్పాం అనమాట. సో వాటితో పాటుగా ఈ ద్రవ్యం అంటే ఈ రసం ఉంటుంది కదా, కేంద్రక రసంలో ఈ రసంలో ఏమవుంటాయి అంటే గ్లైకోప్రోటీన్ ఉంటుంది, అంటే గ్లూకోజ్ సంబంధించినటువంటి ప్రోటీన్, అలాగే రైబోన్యూక్లిక్ రైబోజోమ్స్ కు సంబంధించింది, అలాగే జల విశ్లేషక కొన్ని ఎంజైమ్స్, డిఎన్ఏ, ఆర్ఎన్ఏతో పాటుగా క్రోమాటిన్ ఉంటుంది. నెక్స్ట్ కేంద్రక అంశము దీన్ని ఫాంటానా అనేటువంటి సైంటిస్ట్ కనుగొన్నాడు. ఇది ఎలా తయారవుతుంది? కేంద్రక అంశం అనేది ఆర్ఎన్ఏ మరియు డిఎన్ఏ ప్లస్ ప్రోటీన్స్, ఈ 3 కలయిక వల్ల మనకి ఇది తయారవుతుంది. ఇది ఏం చేస్తుంది? కేంద్రకాంశం అంటే రైబోజోముల ఉత్పత్తిలో పాల్గొంటుంది. సో కేంద్రకం కూడా రైబోజోముల ఉత్పత్తి చేసుకోగలదు 70S అని చెప్పాం కదా. సో వాటి కోసం ఈ కేంద్రకాంశము. అందుకే కేంద్రకాంశాన్ని మనం ఏమంటామంటే రైబోజోముల ఉత్పత్తి కర్మాగారం అని పిలుస్తాము. సో రైబోజోముల ఉత్పత్తి చేసే కర్మాగారం ఏంటంటే కేంద్రకాంశమే. ఇప్పుడు చూద్దాము, ప్రతి ఒక్క కణాంగము అది చేసేటువంటి విధి, వాటికి ఇంకొక నిక్ నేమ్స్ ఉంటాయన్నమాట. ఉదాహరణకు మైటోకాండ్రియా తీసుకున్నాం అనుకో, మైటోకాండ్రియా ఏం చేస్తుంది? కణంలో శ్వాసక్రియను నిర్వర్తిస్తుంది. సో మనకు ఊపిరితిత్తులు ఎలాగనో మనకు మైటోకాండ్రియా కూడా కణానికి అలాంటిది అనమాట. సో ఇది శ్వాసక్రియ చేసుకొని శక్తిని, ఏటీపీని అంటే అడినో ట్రై ఫాస్ఫేట్ అనేటువంటి రూపంలో శక్తిని విడుదల చేస్తుంది. కాబట్టి వీటికి మరొక పేర్లు ఏంటి? కణ శక్తి భండాగారాలని లేకపోతే
కణ కొలిమిలో మనకు ఎప్పుడు కూడా వేడి అనేది పుడుతూ అది వెలుగుతూనే ఉంటుంది కాబట్టి అట్లాగా మనకు శక్తి వస్తుంది, వేడి వస్తుంది కాబట్టి దీన్ని కణ కొలిమి కూడా అని పిలుస్తారు. నెక్స్ట్ హరిత రేణువు ఏం చేస్తుంది? ఇది కిరణజన సమయక్రియలో చేస్తుంది. ఇది జంతు కణాలలో ఉండదు, కేవలం మొక్క కణాల్లో మాత్రమే ఉంటుంది. ఇది కణంలోని వంటగద్దులు అని చెప్తారు. కిచెన్ హౌస్ ఆఫ్ ద సెల్ అని దేని పిలుస్తారంటే హరిత రేణువు అని అంటారు. నెక్స్ట్ రైబోజోమ్లు ఏం చేస్తాయి? మెయిన్ గా ప్రోటీన్లు తయారు చేయడమే దీని యొక్క పని. సో కాబట్టి రైబోజోమ్ ఏమని పిలుస్తాము మనం? ప్రోటీన్ ఫ్యాక్టరీలు అని పిలుస్తాము. నెక్స్ట్ లైసోజోమ్లు అని ఉంటాయి. లైసోజోమ్లు ఏం చేస్తాయంటే కణాంతర జీర్ణక్రియను చేస్తాయి, అలాగే విచ్చిత్తి చేస్తాయి. సో లైసోజోమ్ల గురించి ఇన్ డీటెయిల్ గా ఇదే చాప్టర్ లో చెప్తాను. సో ఇదేంటంటే మెయిన్ గా కణ జీర్ణక్రియకు అలాగే విచ్చిత్తి, మన డైజెస్టివ్ సిస్టమ్ ఎలాగో అది కూడా ఇలాంటిది అనమాట. నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే కణంలోని ఆత్మహత్య సంచులు అంటారు. దీన్ని సూసైడ్ బ్యాగ్ ఆఫ్ ది సెల్స్ అని కూడా పిలుస్తారు. కణంలో ఆత్మహత్య సంచులని లేదా ఆత్మహత్య కోశాలని దేని పిలుస్తారంటే లైసోజోమ్లను పిలుస్తారు. నెక్స్ట్ రిక్తిక అంటే ఇది మెయిన్ ఏంటంటే విసర్జన. సో మన యొక్క మూత్రపిండాలు ఎలా పనిచేస్తాయో రిక్తిక కూడా అలాగా పనిచేస్తుంది కణంలో. ఇది ఏం చేస్తుంది అంటే రక్షక ఆశ్రయం ఇస్తుంది వేటికన్నా కానీ, అలాగే వ్యర్థ పదార్థాలన్నిటిని తీసుకొని ఒక భాండాగారం, దీన్ని స్టోర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటారు. ఇప్పుడు మన ఇంట్లో స్టోర్ రూమ్స్ ఉంటాయి అనమాట. ఏదైనా పనికి మాలిన వస్తువులు సరిగా చేయని వస్తువులు అని చెప్పేసి మనం వాటి స్టోర్ రూమ్ లో వేస్తుంటాం కదా, అట్లాగే కణంలో కూడా పనికిరానివి అదే యూజ్ లేనటువంటి అన్ని పదార్థాలలో వచ్చి ఎక్కడ స్టోర్ అవుతాయంటే రెక్టికలో స్టోర్ అవుతాయి. నెక్స్ట్ కేంద్రకం ఏం చేస్తుంది? కేంద్రకం అనేది కణ ప్రత్యుత్పత్తిని నిర్వహిస్తుంది, అలాగే ఇతర క్రియలన్నింటిని కూడా తన ఆధీనంలో పెట్టుకొని చేస్తుంటది. కాబట్టి దీనికి మరియు ఏంటంటే కణ మేధస్సు. సో మనకు బ్రెయిన్ ఎలాగో కణంలో కేంద్రకం అలాగనమాట. సో కణ మేధస్సు, దీన్ని మాస్టర్ కంట్రోల్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ సెంట్రియోల్ అనేది జంతు కణాల్లో మాత్రమే ఉంటుంది, మొక్కల కణాల్లో ఉండదు. ఇది కణ విభజనలో ప్రధాన పాత్ర వహిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి క్రోమోజోమ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే సొర్డన్ మరియు బోవేరి అనేటువంటి ఇద్దరు సైంటిస్టులు ఏం చేస్తారంటే క్రోమోజోమ్ అనేటువంటి సిద్ధాంతాన్ని, మన క్రోమోజోమ్స్ ఉంటాయి కదా, ఆ క్రోమోజోమ్లు ఎలా అనే సిద్ధాంతాన్ని వివరించారు. అయితే ఈ క్రోమోజోమ్లు మనకు ఎలా ఏర్పడతాయంటే డిఎన్ఏతో అలాగే హిస్టిన్ అనేటువంటి ప్రోటీన్లతో నిర్మితమవుతుంది. సో మనకు క్రోమోజోమ్స్ వల్లనే డిఎన్ఏ ఉంటుంది కదా, ఆ క్రోమోజోమ్ లో డిఎన్ఏ ఉంటుంది, ఆ డిఎన్ఏ ప్లస్ హిస్టిన్ ఈ రెండు ప్రోటీన్లతో ఈ క్రోమోజోమ్స్ తయారవుతాయి. అయితే దీని మధ్యలో గల బంతి వంటి నిర్మాణం ఉంటుంది అనమాట. ప్రతి క్రోమోజోమ్ లో రిబ్బన్ వల్లే అల్లుకుపోయినట్టు ఉంటాయి కదా, సో అలా దాంట్లో ఒక బంతి లాంటి నిర్మాణం ఉంటుంది, దాన్ని సెంట్రోమియర్ అంటారు. సో రెండు రిబ్బన్లు ఒక చోట పెడం వేసుకుంటాయి కదా, దాన్ని అంటే ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇట్లా ఉండి ఇలా ఉంటది కదా క్రోమోజోమ్స్. సో ఇక్కడ ఒక బంతి వంటి నిర్మాణం ఉంటుంది, ఈ బంతి వంటి నిర్మాణాన్ని సెంట్రియోల్ అని పిలుస్తున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి జీనోమ్ నే జీన్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక జీవిలోని ఏకస్థితిక క్రోమోజోమ్లని కలిపి జీనోమ్ అని పిలుస్తారు. మామూలుగా ఏకస్థితిక క్రోమోజోమ్లు ఉంటాయి, ద్వయస్థితిక క్రోమోజోమ్లు అని ఉంటాయి అన్నమాట. అయితే ఏకస్థితిలో ఉండేటువంటి క్రోమోజోమ్లని అన్నిటిని కలిపి మనం ఒక పేరుతో పిలుస్తాము, దాన్ని జీనోమ్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్రోమోజోములు గల జీవులు కానీ జంతువులు కనుక తీసుకుంటే అత్యధిక క్రోమోజోమ్లు దేంట్లో ఉంటాయంటే రేడియోలేరియస్ అల్లోక్రాంత, ఇది ఒక మొక్క అన్నమాట. ఇది ఒక ప్రోటోజోవా సంబంధించినటువంటి జీవి. ఈ అల్లోక్రాంతలో 1600 ఉంటాయన్నమాట. అదగా తక్కువ కలిగినటువంటిది జీవి ఏంటంటే ఆస్కారియస్ లేదా రౌండ్ వామ్ అనమాట. ఇది హెల్మెంతిస్ జీవి వల్ల వస్తుంది. దీంట్లో 2 క్రోమోజోమ్స్ ఉంటాయన్నమాట. సో మనకైతే క్రోమోజోమ్స్ మొత్తం 44 ఉంటాయి కదా, 22 జతలు ఉంటాయి కాబట్టి అది మెయిన్ గా 46 ఉంటాయి. యాక్చువల్ గా 23 జతలు ఉంటాయి. ఒక జత వచ్చేసి లైంగిక జత, 22 జతలు వచ్చేసి సమవిభజన కోసం, శారీరక పెరుగుదల కోసం ఉంటాయి. సో మన జీవులు ఇది అదే మొక్కల్లో అయితే జంతువులలో అయితే రేడియో లేరియస్ అలకాంత, తక్కువ వచ్చేసి రౌండ్ వామ్ లో ఉంటాయి. అది మొక్కల్లో అత్యధికంగా వచ్చేసి ఓఫియోగ్లాజం అనే మొక్కల క్రోమోజోమ్స్ ఎన్ని ఉంటాయంటే 1260 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇది ఒక టెరిడోఫైటా వర్గానికి చెందింది. నెక్స్ట్ తక్కువ కలిగినటువంటి మొక్క వచ్చేసి హ్యాప్లోప్లావస్, ఇందులో 4 మాత్రమే ఉంటుంది. ఇది అస్టరేసి కుటుంబానికి చెందినటువంటి ఒక మొక్క అన్నమాట. నెక్స్ట్ కేంద్రక ఆమ్లాన్ని న్యూక్లిక్ యాసిడ్స్ అని అంటారు. కేంద్రకం లోపల ఉంటాయన్నమాట. మామూలుగా కణం ఉంటుంది, కణం లోపల కేంద్రకం ఉంటుంది కదా, దాని లోపల ఉండేటువంటి వాటిని కేంద్రక ఆమ్లాలు అంటారు. ఈ కేంద్రక ఆమ్లాలను కనుగొన్నది ఎవరంటే జోసెఫ్ ఫెడరిక్ మిషర్ అన్నమాట. అలాగే ఈ కేంద్రక ఆమ్లాన్ని కనుగొన్నది ఎవరంటే జోసెఫ్ ఫెడరిక్ మిషర్. అయితే దీనికి పేరు పెట్టింది ఎవరంటే ఆల్ట్మాన్ అనేటువంటి సైంటిస్టు దీనికి పేరు పెట్టారు వీటికి. అయితే మనకు కేంద్రక ఆమ్లాల్లో ఏముంటాయి? డిఎన్ఏ ఉంటుంది, ఆర్ఎన్ఏ ఉంటుంది. సో మెయిన్ గా ఉండేది ఇవే కదా, డిఎన్ఏ ఆర్ఎన్ఏలు. డిఎన్ఏ అంటే చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి వీటి ఏటితో నిర్మితం అవుతాయంటే న్యూక్లియోటైడ్ల చేత నిర్మితం అవుతాయి. సో మామూలుగా ఎలాంటి వాటితో తయారవుతాయంట?
న్యూక్లియోటైడ్లు. మనకి ఎన్ అంటే ఉన్నాం కదా, దాన్ని న్యూక్లియోటైడ్ అంటారు. అయితే న్యూక్లియోటైడ్ అనేది ఒకటి ఉంటుంది, న్యూక్లియోసైడ్ అనేటివి కూడా ఉంటాయి. మామూలుగా అయితే న్యూక్లియోటైడ్తో నిర్మితమైనవి ఏంటంటే ఒక నత్రజని ఉంటుంది, అంటే నైట్రోజన్ ఉంటుంది, పెంటోస్ అనేటువంటి చక్కెరలు ఉంటాయి, అలాగే పాస్పేట్. ఈ మూడు కలిస్తే న్యూక్లియోటైడ్ అనమాట. టైడ్ అంటే మూడు కదా అట్లా. నెక్స్ట్ సైడ్ అంటే నత్రజని ఉంటుంది ప్లస్ పెంటోస్ చక్కెర ఉంటుంది, కానీ పాస్పేట్లు అనేది ఉండదు. పాస్పేట్లు ఉండవు కాబట్టి దీన్ని న్యూక్లియోసైడ్స్ అని పిలుస్తారు. అయితే ఈ నత్రజని క్షారాన్ని చెప్పాను కదా, ఇది నత్రజనికి సంబంధించిన రెండు ఉంటాయి. ఒకటి ప్యూరిన్లు ఉంటాయి, రెండు పిరిమిడిన్లు ఉంటాయి. సో ప్యూరిన్లలో ఏంటంటే అడెనిన్, గ్వానిన్ అనేటువంటి ఉంటాయి అనమాట. దీన్ని ప్యూరిన్లు అని పిలుస్తారు. పిరిమిడిన్లు అంటే సైటోసిన్, థైమిన్, యురాసిల్, ఇవి మూడితో ఉంటాయన్నమాట పిరమిడిస్లు. నెక్స్ట్ డిఎన్ఏలో ఉండి ఆర్ఎన్ఏలో లోపించినటువంటి, ఇప్పుడు డిఎన్ఏలో మనకు థైమిన్ అనేది ఉంటుంది, ఆర్ఎన్ఏలోకి వచ్చేసరికి థైమిన్ ఉండదు. ఆర్ఎన్ఏలో ఉండి డిఎన్ఏలో ఉండదు ఏంటంటే యురాసిల్ అనేది అనమాట. సో యురాసిల్ అనేది ఆర్ఎన్ఏలో ఉంటుంది, డిఎన్ఏలో ఉండదు. థైమిన్ అనేది డిఎన్ఏలో ఉంటుంది, ఆర్ఎన్ఏలో ఉండదు. సో అది ఇంపార్టెంట్ అనమాట. ప్రీవియస్ ఇయర్ 2018 గ్రూప్ డి అట్లాంటి టైంలో దీనిని అడిగాడు అనమాట వీటి మీద. నెక్స్ట్ ద్విసర్పిల డిఎన్ఏలో ప్యూరిన్లు, పిరమిడ్లు, పిరమిడిన్లు ఉంటాయి కదా. ఇప్పుడు ప్యూరిన్లు, పిరమిడిన్లు అంటాం కదా, ఇవి 1:1 నిష్పత్తిలో ఉంటాయని కనుగొన్నది ఎర్విన్ చాప్గ్రాఫ్. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. డిఎన్ఏ సాధారణ ఆకారం ఎలా ఉంటుందంటే డబుల్ హెలిక్స్ రూపంలో ఉంటుంది. ఇప్పుడు మనకు డిఎన్ఏలు ఇలా ఉంటుంది కదా, ఇలా పెన వేసుకొని, సో ఇట్లాగా ఇలా పెన వేసుకొని ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే డబల్ హెలిక్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారనమాట. దీని నిర్మాణాన్ని కనుగొన్నది ఎవరంటే సో మెరిస్, విల్కిన్స్, రోసాలిండ్, ఫ్లాంక్లిన్ అనేటువంటి వాళ్ళు కనుగొన్నారు. ఎక్స్ కిరణాల వివర్తన మూల సిద్ధాంత ఆధారంగా ప్రతిపాదించింది ఎవరంటే జేమ్స్ వాటన్ మరియు ఫ్రాన్సిస్ క్రిక్. కానీ విల్కిన్స్, ఫ్లాంక్లిన్ కన్నా ఈ యొక్క జేమ్స్ వాట్సన్ మరియు ఈ యొక్క క్రిక్ అనే వాళ్ళు చాలా డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఎక్కువగా క్రోమోజోమ్స్ గురించి చెప్పింది వీళ్ళకే ప్రాచారంలో ఉన్నారనమాట. నెక్స్ట్ డబుల్ హెలిక్స్ నమూనాల గల బంధాలు ఎటువంటి ఉంటాయంటే, ఇప్పుడు మనం ఇందాక పెన వేసుకున్నటువంటి బంధాల్లో ఎటువంటి బంధాలు ఉంటాయంటే హైడ్రోజన్ బంధాలు ఉంటాయంటున్నాడు. డిఎన్ఏ ఒక మెలికలో ఎన్ని జతల నత్రజని క్షారాలు ఉంటాయంటే 10 జతలు ఉంటాయన్నమాట. మామూలుగా ఒక మెలిక తీసుకుంటే సపోజ్ ఇక్కడి నుంచి ఇది కదా, ఇది ఒక మెలిక. ఈ మెలికలో వచ్చేసి మనకు 10 జతలు ఉంటాయన్నమాట. దీంతో డిఎన్ఏ జన్యు పదార్థంగా వ్యవహరించబడి లక్షణాలను మార్పిడి చేస్తుంది. సో మనకు మామూలుగా డిఎన్ఏలో జెన్స్ ఉంటాయి కదా, ఇది ఏం చేస్తుంది అంటే లక్షణాలను మార్పిడి చేస్తుంటుంది. అంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలకి, అంటే తల్లిదండ్రుల సంతతి నుంచి పిల్లలకు రావడానికి మెయిన్ గా ఏదంటే ఈ యొక్క డిఎన్ఏ అనమాట. కావున డిఎన్ఏని ఏమని పిలుస్తారంటే మాస్టర్ కెమికల్ లేదా జన్యు సమాచార నిధి అని పిలుస్తారనమాట. సో మన డిఎన్ఏ ఏమని పిలుస్తామంటే మాస్టర్ కెమికల్ లేకపోతే జన్యు సమాచార నిధి. సో మనకు ఏమైనా జీన్స్ కానీ ఇట్లాంటివి ఎవరి నుంచి వస్తాయంటే పేరెంట్స్ నుంచి వస్తుంటాయి కాబట్టి అందుకు జీన్స్ ని, క్రోమోజోమ్స్ ని మనం ఏమని పిలుస్తామంటే జన్యు సమాచార నిధి అని పిలుస్తారు. డిఎన్ఏకు వెన్నెముకగా వ్యవహరించేటువంటి భాగాలు ఏంటంటే చక్కెరలు, అలాగే పాస్పేట్లు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా పెంటోస్ అనేటువంటి చక్కెరని, ఆ పెంటోస్ చక్కెరలు అలాగే పాస్పేట్లు అనేది ఈ యొక్క దీనికి వెన్నెముకగా వ్యవహరిస్తేటువంటి భాగాలు అనమాట. అయితే డిఎన్ఏ ఏం చేస్తుంది? స్వయం ప్రతికృతిని చేస్తుంది. అంటే ఒక డిఎన్ఏ 2 పిల్ల డిఎన్ఏలుగా ఏర్పడవడాన్ని స్వయంగా ప్రతికృతి చెందింది. ప్రతికృతి అంటే నథింగ్ బట్ జిరాక్స్ అనమాట. మనం ఒరిజినల్ ని జిరాక్స్ ఎట్లా తీస్తామో, ఒరిజినల్ కు జిరాక్స్ కి ఏం తేడా ఉంటుంది? ఒక కలర్ లో తేడా ఉండొచ్చు, కానీ సేమ్ టు సేమ్ అట్లాగే వస్తాయి కదా ఒరిజినల్ కు జిరాక్స్. దాన్ని స్వయం ప్రతికృతి అని పిలుస్తారు. ఒక డిఎన్ఏ 2 డిఎన్ఏలుగా మార్పిడి చేయడాన్ని స్వయం ప్రతికృతి అంటారు. ఈ ప్రక్రియలో డిఎన్ఏ మెలికను తీయడంలో ముఖ్యమైనటువంటి పాత్ర వహించే ఎంజైమ్ వచ్చేసి డిఎన్ హెలికేజ్. ఇప్పుడు డిఎన్ఏ ఉంటుంది కదా, ఇట్లా మెలికలు వేసుకున్నటువంటి డిఎన్ఏ ముక్కలు అయిపోతుంది అనమాట. ముక్కలైపోయి 2 డిఎన్ఏలుగా మారుతుంది. ఇలా మారడానికి మనకు ఉపయోగపడేటువంటి ఒక ఎంజైమ్ వచ్చేసి డిఎన్ఏ హెలికేజ్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఇంకొక ధర్మం ఏం చేస్తుందంటే కెటాలిసిస్ అంటారు. కెటాలిసిస్ అంటే ఏంటంటే ఒక్క డిఎన్ఏ మరొక డిఎన్ఏని కాక ఇతర పదార్థాల తయారీలో పాల్గొంటుంది. మామూలుగా డిఎన్ఏ ఏం చేస్తుంది? ఇంకొక డిఎన్ఏలో అలాంటి డిఎన్ఏలే తయారు చేయాలి. అలా కాకుండా ఇతర పదార్థాలను కూడా తయారు చేసేటువంటి దాన్ని హెటెరోకెటాలిసిస్ అని పిలుస్తుంది. ఇది కూడా చేస్తుంది. మామూలుగా డిఎన్ఏ ఏం చేయాలి? తనలాంటి డిఎన్ఏలను తయారు చేయాలి. అలా తయారు చేయకుండా ఇతర పదార్థాలను కూడా తయారు చేస్తే దాన్ని హెటెరోకెటాలిసిస్ అని పిలుస్తారు. ఇప్పుడు చూడండి, డిఎన్ఏ ఉంది. డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడి నుంచి ట్రాన్స్లేట్ చేసేసి మనకు ప్రోటీన్ ని తయారు చేస్తుంది అనమాట. సో మామూలుగా డిఎన్ఏ ఏం చేయాలి? ఇంకో డిఎన్ఏ చేయాలి, కానీ ఇక్కడ డిఎన్ఏ ఇంకొక ప్రోటీన్ ని తయారు చేయమని చెప్పేసి కూడా చెప్తుంది. దీన్నే మనకు
దీనికి తోడ్పడేటువంటి ఎంజైమ్ వచ్చేసి డిఎన్ఏ పాలిమరేజ్ అంటారు. ఈ డిఎన్ఏను ఎంఆర్ఎన్ఏకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడి నుంచి ప్రోటీన్ ని తయారు చేయమని చెప్తుంది. సో ఇలా చెప్పడానికి ఉపయోగపడేటువంటి ఒక ఎంజైమ్ వచ్చేసి డిఎన్ఏ పాలిమరేజ్ అని పిలుస్తారు. ఆర్ఎన్ఏ నుండి డిఎన్ఏ ఏర్పడే యంత్రాంగాన్ని రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటారు. తిరోగామి అనులేఖనం అని పిలుస్తారు. మామూలుగా డిఎన్ఏ నుండి ఆర్ఎన్ఏ ఏర్పడుతుంది, కానీ ఆర్ఎన్ఏ నుండి డిఎన్ఏ ఏర్పడితే దాన్ని రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అని అంటారు. ఇది రిట్రో వైరస్ లో కనిపిస్తుంది. మామూలుగా వైరస్లలో ఉంటాయి కదా రిట్రో వైరస్, ఆ వైరస్లో మాత్రమే ఈ యొక్క రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అనేది కనిపిస్తుంది అనమాట.